నమస్కారం. నేను మీ డాక్టర్ తరుణ్ తేజ్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అమీబా చిల్డ్రన్స్ క్లినిక్, తుర్కెంజల్, హైదరాబాద్. ఈరోజు మనము ఫెబ్రల్ సీజర్స్ గురించి తెలుసుకుందాం. ఫెబ్రల్ సీజర్స్ అంటే జ్వరంతో వచ్చే మూర్ఛ అని అర్థం. ఇది సహజంగా 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో చూస్తాం. కారణం వారిలో ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం. ఏ కారణం చేత అయినా జ్వరం వచ్చినప్పుడు పిల్లవాడి మెదడులో విద్యుత్ ప్రకంపనలు మొదలై ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో చూస్తాం. అంటే మదర్‌కి గానీ, ఫాదర్‌కి గానీ వాళ్ళ చిన్న వయసులో జ్వరంతో కూడిన ఫిట్స్ వచ్చిన వాళ్ళకి, లేదా ఫస్ట్ బాబుకుంటే సెకండ్ బాబుకొచ్చే అవకాశము మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఫెబ్రల్ సీజర్స్ అనేవి 2 రకాలు. సింపుల్ ఫెబ్రల్ సీజర్స్, కాంప్లెక్స్ ఫెబ్రల్ సీజర్స్. సింపుల్ ఫెబ్రల్ సీజర్స్ అంటే ఫిట్స్ వచ్చి 5 నిమిషాల్లోనే సెటిల్ అయిపోవడము, జనరలైజ్డ్ బాడీ అంతా రావడము, 24 అవర్స్‌లో మళ్ళీ రిపీట్ కాకపోవడము, ఇలాంటి వాటిని సింపుల్ ఫెబ్రల్ సీజర్స్ అంటారు. అలా కాకుండా ఫిట్స్ వచ్చినప్పుడు ప్రొలాంగ్డ్‌గా ఉండడం, అంటే మోర్ దెన్ 5 మినిట్స్ ఉండడం, కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఫోకల్‌గా అంటే ఒకే సైడ్ రావడం గానీ, అండ్ 24 అవర్స్‌లో 2, 3 టైమ్స్ రావడం గానీ, ఇలాంటివి ఉంటే దాన్ని కాంప్లెక్స్ ఫెబ్రల్ సీజర్స్ అంటారు. పిల్లల్లో ఫిట్స్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిగా బేబీని ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన ఒక సైడ్ తిప్పి పడుకోబెట్టాలి. దీనివల్ల బేబీకి ఆక్సిజన్ అందుతుంది. ఎట్ ద సేమ్ టైం చోకింగ్‌ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. రెండోది, చుట్టూ ఎటువంటి ప్రమాదకరమైన వస్తువు లేకుండా చూసుకోవాలి. మూడోది, నోట్లో ఏలు పెట్టడం గానీ, స్పూన్ పెట్టడం గానీ, తాళం గుత్తి ఇవ్వడం గానీ, బేబీని పైకి ఎగరేయడం గానీ, వాటర్ చల్లడం గానీ ఇలాంటివేవి చేయకూడదు. నాలుగోది, బేబీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎంత సమయం ఫిట్స్ వచ్చింది, ఫిట్స్ వచ్చిన సమయంలో బేబీ యొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అని మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఫిట్స్ వచ్చిన పిల్లలని ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకొని రావాలి? ఏ కారణం చేత అయినా ఫస్ట్ టైం ఫిట్స్ వస్తే ఖచ్చితంగా హాస్పిటల్‌కి తీసుకొని రావాలి. తీసుకొనొచ్చి కంప్లీట్ ఎవాల్యుయేషన్, అంటే ఏ కారణం చేత ఫిట్స్ వచ్చినాయి అనేది తెలుసుకోనికి ప్రయత్నించాలి. రెండోది, ముందు వరకు చెప్పుకున్నట్టు కాంప్లెక్స్ ఫెబ్రల్ సీజర్స్ ఉంటే ఖచ్చితంగా తీసుకొని రావాలి. జ్వరం వచ్చిన పిల్లల్లో ఫిట్స్ రాకుండా ఉండడానికి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. మొదటిగా, జ్వరం రాగానే టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి టెపిడ్ స్పాంజింగ్ కానీ, పారాసిటమాల్ సిరప్ కానీ ఇవ్వాలి. రెండోది, ఆల్రెడీ ఫెబ్రల్ సీజర్స్ ఉన్న బేబీస్‌కి పారాసిటమాల్ సిరప్‌తో పాటు క్లోబెజామ్ అని వాళ్ళ పీడియాట్రిషియన్ ఇచ్చిన దాని ప్రకారం వాడాలి. మూడోది, ఇవన్నీ చేసినా కూడా ఫెబ్రల్ సీజర్స్ వస్తే దాన్ని ప్రాపర్‌గా అబ్జర్వ్ చేయాలి. అండ్ అది 3 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మిడాస్ నాసల్ స్ప్రే ముక్కు ద్వారా స్ప్రే చేయాలి. చివరగా, పేరెంట్స్ నన్ను అడిగే వెరీ కామన్ క్వెషన్: ఈ ఫెబ్రల్ సీజర్స్ వల్ల మా పిల్లవాడికి ఫ్యూచర్‌లో మెదడుకి ఏమైనా ప్రమాదమా? అంటే ఆన్సర్ నో. ఈ ఫెబ్రల్ సీజర్స్ వల్ల షార్ట్ టర్మ్‌లో గానీ, లాంగ్ టర్మ్‌లో గానీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. సో, మనము ఫెబ్రల్ సీజర్స్ గురించి ఎటువంటి కంగారు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.